కుంటూ ఒడిశా టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడపులి జీనత్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరొక విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు, చితకబాదిన కుటుంబ సభ్యులు టీసీ తీసుకుని వెళ్ళిపోయిన బాధిత విద్యార్థిని అంటూ కర్నూలు జిల్లా బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు పాల్పడిన లైబ్రేరియన్ మద్దిలేటి మీద బుధవారం విద్యార్థిని కుటుంబ సభ్యులు దాడి చేశారు. అడ్డొచ్చిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గుప్తాని చితకబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో 260 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్ లైంగిక వేధింపులు గురి చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రిన్సిపాల్ స్పందించకపోవడంతో విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్ళిన లైబ్రేరియన్ మద్దిలేటి మీద అర్ధరాత్రి ముసుగేసుకుని వచ్చిన కొంతమంది ఆగంతకులు దాడి చేసి పారిపోయినట్టు తెలిసింది. బుధవారం విద్యార్థిని కుటుంబ సభ్యులు తమ అమ్మాయికి జరిగిన విషయంపై ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గుప్తాతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపాల్ గదికి లైబ్రేరియన్ మద్దిలేటి రావడంతో ఆగ్రహంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు దాడి చేసి చితకబాదారు. అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ అడ్డు చెప్పడంతో ఆయనపైన దాడి చేయడంతో గాయాలయ్యాయి. విద్యార్థిని టీసీ తీసుకుని వెళ్ళిపోయింది. దాడిలో ప్రిన్సిపల్ కంటికి గాయం కావడంతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాలికల కాలేజీలో పురుష లెక్చరర్లు లైబ్రరీని తమకొద్దని విద్యార్థులు ముక్తకంఠంతో చెప్తున్నారు. రాత్రిపూట వాళ్ళు విధులకు వస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే